ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు P4 కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొమ్మినేని పట్టాభిరామ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా సమావేశంలో ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ పోతునూరు గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి కొమ్మినేని కుటుంబం వారు దాతృ హృదయంతో చేస్తున్న సహాయాలు గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడవడానికి ఎంతో తోడ్పాటునిస్తాయని తెలియజేశారు. అడగ్గాని హాస్పిటల్కి సంబంధించిన మెటీరియల్ మరియు భవన నిర్మాణం మరియు ఎస్ సంస్థల విద్యార్థులకు సైకిల్ షెడ్ నిర్మించి ఇచ్చిన కొమ్మినేని రాంబాబుకు పట్టాభిరామ్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిలో ముఖ్యంగా ఊరి మధ్యలో ఉన్న చెరువు బాగు చేయించే పనిని కొన్ని రోజుల్లోనే పూర్తి చేస్తామని గ్రామ ప్రజలకు పట్టాభిరామ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం టీడీపీ మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు, పోతునూరు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గౌరవనీయులు చింతమనేని ప్రభాకర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గ్రామ పెద్దలందరికీ, ఉన్నతాధికారులకి, మా చిన్నాన్న గారు కొమ్మారెడ్డి రాంబాబు గారికి, విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడే పెద్దలు మాట్లాడుతూ చెప్పారు, పోతునూరు గ్రామ అభివృద్ధిలో కొమ్మారెడ్డి కుటుంబం వారి ముద్ర అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా మరి కొమ్మారెడ్డి కుటుంబం అన్ని రకాలుగా అండగా నిలబడుతుందని ఆయన ఒక మాట అన్నారు. అది 100% వాస్తవం. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఈ ఊరికి సంబంధించి ఏ అంశం ఉన్నా కూడా దానికి మా వంతు సహాయంగా ఎప్పటికీ కూడా నిలుస్తాం, మా కుటుంబం మొత్తం కూడా. కానీ అది ఎంత ఉపయోగకరంగా ఇటు పేషెంట్లకు కానీ, అటు డాక్టర్లకు కానీ, సిబ్బందికి కానీ ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు రాంబాబు గారు వాళ్ళ ట్రస్ట్ ద్వారా వాళ్ళ నాన్నగారి పేరు మీద కొమ్మారెడ్డి సదాశివరావు గారు కీర్తిశేషులు ఆయన జ్ఞాపకార్థం నిర్మాణం చేసినటువంటి భవనం వల్ల మనకి కొన్ని బెడ్స్ వచ్చేటువంటి అవకాశం, ఒక ఆపరేషన్ థియేటరు, పోస్ట్ ఆపరేషన్ థియేటర్కి అటాచ్ చేయటం, దాని నుండి మళ్ళా మన ఓల్డ్ బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి అనుసంధానం చేయడం జరిగింది. ఇది మన గ్రామానికి చాలా ఉపయోగపడేటువంటి విషయం. రాంబాబు గారు ఇదే కాదు, ఏ విషయంలో అయినా ఒక పోతునుగా కాదు, ఎవరేదైనా అడిగినా ఆయన తోసిన స్థాయిలో అన్ని గ్రామాల్లోనూ పెద్దలకు కానీ మంచికి కానీ అందుబాటులో మరి ఉంటూ సర్వీస్ చేస్తాడు. ఆయన వద్దనుకుంటే మన ఎంపీ పోయింది తప్ప నేను వెళ్ళి 2-3 సార్లు బతిమాలే రాంబాబు గారు